అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు జనార్దన్ గారు, జ్యోతి మేడం. సో మరి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అసలు ఎలా మొదలైంది, ఎలా వాళ్ళు పత్రి సార్ని కలిశారు, పత్రి సార్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏమేం కార్యక్రమాలు చేశారు మొదలైన విషయాలని వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ముందుగా మీ బాల్యము, తల్లిదండ్రులు, విద్యాభ్యాసం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, సొన్నల పత్రి మేడంకి ఆత్మవందనాలు. నేను స్పిరిచువల్గా ముందు నేను నాగ్పూర్లో ఉండేవాడిని. హైదరాబాద్ నుంచి వెళ్ళి నాగ్పూర్లో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని. మీ బాల్యము, తల్లిదండ్రులు, విద్యాభ్యాసం? నా బాల్యం, తల్లిదండ్రులు అంతా హైదరాబాద్ అని, ఇక్కడే హయత్ నగర్ అని, ఇటు నాగార్జున సాగర్ రోడ్లో ఉండేవాళ్ళం, ఇటు హయత్ నగర్లోనూ ఉంటూ ఉండేవాళ్ళం. అయితే నా బాల్యం అంతా ఎక్కువగా ఈ పర్యావరణంలో, ఎక్కువగా తోటల మధ్య, చేల మధ్యనే బాగా సాగింది చిన్నప్పటి నుంచి. హైదరాబాద్ సిటీ పేరే కానీ ఎక్కువగా నేచర్లో ఉండటం అలవాటు అనమాట. అట్లా మా అమ్మగారికి బాగా ఇష్టం. అట్లా అలవాటు అయ్యి మేము ఎక్కువగా నేచర్లో ఉండేవాళ్ళం. నేచర్లో ఉంటూ ఎంతో ఆధ్యాత్మికంగా మా ఫ్యామిలీ నడిచేది. మేము చిన్నప్పటి నుంచి సిటీలో చదువుకుని ఒక ఉన్నతమైన ఇదిలో మా ఫాదరు ఆధ్యాత్మికంగా మా కాలనీలో కనీసం 11 గుళ్ళు కట్టించారు. సో నాన్నగారు భక్తి మార్గంలో ఉండేవాళ్ళు. సో దాని ప్రభావం మీ మీద ఉండేది సార్? బాగా ఉండేది. ఆ టైంలో అమ్మ సాయి బాబా గురించి బాగా చెప్తూ ఉండేది. మేము బాగా అట్రాక్ట్ అవుతూ ఉండేవాళ్ళం. సో 11 గుళ్ళు కట్టించారు నాన్నగారు కట్టించారు. 11 గుడి ఆఖరిది శ్రీకృష్ణ ధ్యాన మందిరం అని, మన 4x4 పిరమిడ్స్ వచ్చేటంటే హాల్ అంతా 36 పిరమిడ్లతోటి మొత్తం స్లాబ్ వేయించారు. స్లాబ్ ఇప్పుడు కూడా నడుస్తుంది. శ్రీకృష్ణ ధ్యాన మందిరం అని ఆ విగ్రహం ఉంది, కానీ అందరూ ధ్యానం చేసుకుంటానికి హాల్ ఉంది. దాంట్లో మనం గురువుగారు రాసిన గీత, ఆ గీత 18 శ్లోకాలు దాంట్లో శిలాపలకాలు వేయించాం. ముందు హాల్లో మన ధ్యానం వల్ల లాభాలు, ధ్యానం గురించి పరిచయం అనేది పెద్ద పలకం వేయించాం. ఎంట్రన్స్లో వెళ్ళగానే ముందు అది చదువుకుంటే మన ధ్యానం గురించి ఇంకా ఎవరు చెప్పవసరం లేదు, వాళ్ళే కూర్చుని ధ్యానం చేసుకునేటట్టుగా అట్లా అన్ని అరేంజ్మెంట్ మా ఫాదర్ గారు చేశారండి. ఓకే. సో అలా మీరు మరి ఆధ్యాత్మికంగా మా ఫాదర్ ఎక్కువగా భక్తి మార్గంలో ఉండేవాళ్ళు. ఇక్కడ నేను వ్యాపార రీత్యా ఒక అనుకోని సంఘటన 90లో నేను ఎక్కువగా హైదరాబాద్ నుంచి వ్యాపార రీత్యా కర్నూలు, ఆదోని ఆ చుట్టుపక్కలే తిరిగేవాడిని. ఎందుకు అట్లా తిరిగానో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ రూట్లో వెళ్తూ ఒకసారి ఎర్లీ మార్నింగ్ సిటీ అంతా కర్ఫ్యూ ఉన్న టైంలో నాకు సిటీ బయట, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళే ఎంట్రన్స్ బెంగళూరు హైవేకి కర్నూలు రూట్లో సడన్గా యాక్సిడెంట్ అయ్యి దాంట్లో మేము ఇరుక్కుపోయాం. అక్కడ ఇప్పుడు ఫ్లైఓవర్లు ఇవన్నీ వచ్చి ఆ ఊరు లేదు, ఓ 10 ఇళ్ళ ఊరు అది. వాళ్ళందరూ వీళ్ళు ఉన్నారా లేరా అనే ఒక ఇదితో పరిగెత్తుకొచ్చి చూస్తే మాకు గీత కూడా పర్లేదు. అట్లా బయటకు వచ్చాము. ఆ బయటకు వచ్చిన 6 నెలల్లోనే హైదరాబాద్ వదిలేసి నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి వ్యాపారం అన్నీ సెట్ చేసుకున్నాను. సడన్గా నాగ్పూర్ వెళ్ళిపోయాను. ఓకే. నాగ్పూర్ వెళ్ళి అక్కడ వ్యాపారం అని ఇవన్నీ, మళ్ళీ అక్కడ నేచరు అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకుని అట్లా వ్యాపారం మొదలుపెట్టి ఆ ప్రయాణం సాగుతూ ఉన్న సమయంలో మేము ఆ పని చేస్తూ కూడా అన్నీ ఉన్నాయి, ఏది లేదని లేదు, కానీ ఏదో వెళ్తాయి. మనం ఏదో చేయాలి, కాదు చేయాల్సింది, ఏదో చేయాలి అనుకునే వాళ్ళం. కానీ ఈ ధ్యాన మార్గం ఉంది, ఇట్లా చెయ్యాలి, ఇవన్నీ ఎప్పుడూ మాకు అసలు దూరం వరకు ఆ ఆలోచనే లేదు. అట్లా నడిచేది. మేమిద్దరం కూర్చుని సాయంత్రం పూట మాట్లాడుకుంటూ మనం ఏదో చేయటానికి వచ్చాం, కానీ ఇదేంటి ఇట్లా ఉండిపోయాం, ఇట్లా ఉన్నామని. అక్కడ నేను ఇక అందరూ వ్యాపారస్తులతో కలిసి నాగ్పూర్లో
సోషల్గా జేసీఐ అని నాగ్పూర్ ఫౌండర్ మెంబర్గా ఆ వ్యవస్థని స్టార్ట్ చేసి నలుగురికి సేవ చేయటం, ఆ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఓకే. ఒక 12 సంవత్సరాలు విపరీతంగా చేశాను. ఏం సేవ చేసేవాళ్ళు సార్? మొత్తం విలేజ్లో అడాప్షన్ తీసుకుంటాను కానీ స్కూల్స్లో పిల్లలకి నీడ్స్ ఏమేమి అవసరం, బుక్స్, పెన్సిల్స్, వాళ్ళ బట్టలు, డ్రెస్సులు లేని విలేజెస్లో అక్కడ బాగా పూర్ ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ మేము ఫుల్ఫిల్ చేసేవాళ్ళం అందరు వ్యాపారస్తులతో కలిసి. సో మరి అదంతా చేస్తున్నప్పుడు మీరు ఏదైతే అన్వేషిస్తున్నారో ఒక వెల్తీ ఉంది అనేది కదా, అది ఫుల్ఫిల్ అయిందా సార్? అవన్నీ లేదండి, అన్ని చేస్తున్నాను, నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇవి అన్నీ చేస్తూ కూడా మాకు ఇంకా ఏదో వెల్తీ, ఇది కాదు మనం ఇంకేదో చేయాలి, ఏదో చేయాలనుకునేవాళ్ళం. ఏదో చేయాలి అనుకుంటూనే ఆ వ్యాపారంలో కూడా కొద్దిగా విరక్తి కలిగి మేము కొద్దిగా వేరే బిజినెస్ కూడా చేంజ్ చేసుకుందాం అనే టైంలో అక్కడ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఉండేవాళ్ళం. వాచ్మెన్ వీళ్ళు లోపలికి ఎవరిని రానివ్వరు, అటువంటి పరిసరం అది ఉంటే ఒక మధ్యాహ్నం తలుపు కొట్టారు. ఎవరా అని తలుపు తీస్తే మా మిస్సెస్ 2 సాధువులు వచ్చి ఆ సాధువులు యొక్క ఏదైతే సన్నివేశమో ఆమె చెప్తుంది, ఆమె ఫేస్ చేసింది. అది మాకు ఫస్ట్ అసలు ఒక తలుపు తట్టి భగవంతుడితో మమ్మల్ని లేపిన సమయం అది. ఓకే సార్. సో మీరు అలా సేవా కార్యక్రమాలు చేస్తున్న టైంలో మీ ఒక రోజు ఎవరో సాధువులు వచ్చి మీ డోర్ నాక్ చేశారు. సో ముందుగా ఇప్పుడు మేడం గురించి తెలుసుకుందాం సార్. మేడం, మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము, పిల్లలు? మాదంతా పల్లెటూరు. మా నాన్నగారు 5 అన్నదమ్ములు. ఆ 5 అన్నదమ్ములు ఒకటే సిస్టర్ అన్నమాట. మా నాన్నగారు సెకండ్. అందరూ సిటీలో ఉండేవాళ్ళు, మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. అలా పల్లెటూరులో ఉండటం మాకు ఒక ప్రేమతత్వం. ఎవరన్నా వస్తున్నారా అంటే మా అమ్మ కూడా ఎట్లా చూసేదంటే, వీళ్ళందరూ వస్తున్నారంటే ఒక చిన్నపిల్లలాగా ఎదురు చూసేది. బాబాయ్ వాళ్ళు వస్తున్నారు, అత్తమ్మ వస్తుంది అని. ఆ ప్రేమతత్వంలో పెరిగాం మేము. మా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం ఏంటంటే మాకు ఆ ప్రేమతత్వం. ఓకే. అది మాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నాకు భగవంతుడితో మాట్లాడటము, అది ఇన్నర్గా మాట్లాడుతూ ఉండేదాన్ని నేను. ఓకే. అది నాకు ఇన్నర్ వాయిస్ అని కానీ ఇంకోటని కానీ ఏం తెలిసేది కాదు. నాకేదన్నా ప్రాబ్లం వచ్చిందా పట్టుకో ఈ ఒక దేవతను, లేకపోతే ఒక రాముల వారినో. మా నాన్నగారు రాముల వారు సేవలో బాగా ఉండేవాళ్ళు. సో ఇద్దరు ఎక్స్పీరియన్స్. మీరు భక్తి మార్గం వాతావరణంలోనే పెరిగారు, సారు భక్తి మార్గంలోనే పెరిగారు. ఓకే మేడం. ఆయన మా మేనత్త కొడుకే. ఓకే. అదే అయితే అంతా అటు స్పిరిచువల్ ఫ్యామిలీనే, ఇటు స్పిరిచువల్ ఫ్యామిలీ. ఓకే. అక్కడ మాకు మా నాన్నగారు రాముల వారు ఇదిలో ఉండేవాళ్ళు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత, నాకు పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తగారు ఎంతసేపు సాయిబాబా భక్తి, పూజ, ఆ భజనలు అవన్నీతో నేను ఇక్కడ సాయిబాబా కనెక్ట్ అయ్యాను. ఓకే. ఏదైనా కానీ ఆయనతో మాట్లాడటం అట్లా ఉండేది. మాట్లాడుతూ నేను పూజలు బాగా చేసేదాన్ని. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఎందుకు నేను ఈ మాటలు పడాలి అది ఇదని చెప్పేసి, అదేం మనం భక్తి అదేదో వంగిపోయి అడగాలని ఆ తత్వం ఉండేది కాదు. ఓకే. అదొక హక్కు, నాకు అడిగే హక్కు ఉంది నాకు అని అట్లా అడిగేదాన్ని. అయితే మాకు 5 years పిల్లలు లేరు. అయితే అందరూ అంటే నేను ఎందుకు మాటలు పడాలి, నాకు పిల్లలంటే ఇష్టమే కదా. షిరిడి వెళ్ళాం మేము. షిరిడి వెళ్ళినప్పుడు నేను ఆయన్ని బాగా హారతికి వెళ్ళాము, బాగా పట్టుకున్నాను బాబా గారిని. నేనెందుకు మాటలు పడాలి, నేనేమో తప్పు చేశానని చెప్పేసి నాకు ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని ఇవ్వలేదు అని చెప్పేసి బాగా పట్టి. సో కళ్ళు మూసుకొని మీ లోపల బాబాతో మాట్లాడేవాళ్ళు అనమాట, చేసేదాన్ని. తర్వాత పిల్లలు పుట్టారు, అంతా బాగానే ఉంది. మేము అక్కడ బిజినెస్ నాగ్పూర్లో ఉండేవాళ్ళం. నాగ్పూర్లో మా జర్నీ అంతా ఎట్లా ఉండేదంటే తెలీదు. తెల్లారుజామున లేసామంటే ఇంకా ఆ పాటలు పాడుకుంటా, పూలు కోసుకుంటాం, పూజ చేసుకుంటాం. 6 అయ్యే వరకు అందరి దేవుళ్ళని మనం గుర్తు తెచ్చుకునే వాళ్ళు అనమాట. అందరినీ లేపేసేవాళ్ళం. ఓకే. బాగుండేది. అయితే ఈయన అనేవాళ్ళు, బిజినెస్ బాగుండాలంటే నువ్వు లక్ష్మీ గణపతి పూజ చేస్తావు కదా, చెయ్యి, మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని, మనకి బాగా కలిసి వస్తుంది అని. అంతకుముందంతా నాకు మామూలుగా చేసేదాన్ని. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చేసేదాన్ని.
కానీ ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని ఎప్పుడు అడగలేదు నేను. ఎప్పుడు పూజలు చేసేవాళ్ళు కానీ కోరికలు పూజలు కోరుకునేవారు కాదు. నా కోసం కోరేదాన్ని కాదు. ఎవరికన్నా ప్రాబ్లం ఉందంటే వాళ్ళ పాపం అంత బాధలో ఉన్నారంట, తొందరగా సాల్వ్ అయితే బాగుండు, ఇదే తత్వం ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా కానీ వాళ్ళకి తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి, అదే ఉద్దేశం, ఇంకా వేరే ఉండేది కాదు. అయితే ఈయన లక్ష్మీ గణపతి పూజ చేయమంటే మామూలుగా చేసేదాన్ని, కానీ బిజినెస్ ముందుకు పడాలి అని వచ్చేది కాదు నాకు. మాకు పిల్లలు లేనప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయమని చెప్తే అక్కడ వరకు బాగానే చదివేదాన్ని. అక్కడికి వచ్చిన తర్వాత మంచి కొడుకు కావాలి, మంచి సంతానం కావాలి అని ఉండే చోట మంచి కొడుకు కావాలి అని చదివేదాన్ని. ఓకే. అట్లా పూజ చేసేటప్పుడు కూడా నాకు ధనలక్ష్మిని కానీ ఎన్ని స్తోత్రాలు చదివేదాన్ని, కానీ ధైర్యలక్ష్మి దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎప్పుడు మా ఆయన వెనకాల ఉండు, ఏది కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ధైర్యం ఉంటే ఏదైనా చేసుకుని బతకగలం మనం అని ఆమెను ఒక్కదాన్ని ఇన్వైట్ చేసేదాన్ని. ఓకే. ఆ ధైర్యం మాత్రం ఎప్పుడు మేము విడిపోకూడదు, ఎప్పుడు మేము ధైర్యంగా ఉండాలి, అదొక్కడే అడిగేదాన్ని. ఓకే మేడం, మరి ఎంతో అద్భుతంగా మీరు భక్తి మార్గంలో ఉన్నారు. సారు ఇద్దరు మీరు ఎప్పుడు మాట్లాడుకున్నా అనుకునే వాళ్ళంట కదా, మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మన లైఫ్లో ఏదో ఫుల్ఫిల్ అయినట్టు అనిపించట్లేదు అని అన్వేషిస్తున్నారు ఇద్దరు. అలాంటి టైంలో ఒకరు వచ్చి డోర్ కొట్టారు అని చెప్పారు. అక్కడ నుండి ప్రొసీడ్ మేడం. ఒక ఆయన వచ్చి డోర్ కొట్టారు, కొట్టి ఆయన నీ చేత్తో కాఫీ తాగాలి అన్నారు. ఓకే. అప్పటి వరకు మనకు గురు పరంపర తెలియదు, గురువులను మనం యాక్సెప్ట్ చేసింది లేదు, మన సైడ్ అసలు గురువుల్ని ఇచ్చేసింది లేదు. అయితే ఈయనేమో అప్పుడే ఎక్కడి నుంచో వచ్చేసి జర్నీ చేసి వచ్చి పడుకున్నారు. ఆయన లేచారంటే తిన్నగా ఆయన కనపడతాడు. ఇప్పుడు ఈయన కళ్ళు తెరిచాడా నాకుంది, ఇప్పుడు ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఏదన్నా మాయ చేస్తే నువ్వేమైపోతావు నాకు పడుతుంది అని చెప్పి ఈయన కాఫీ తాగి వెళ్ళిపోతే బాగుండి ఈ టెన్షన్లో ఉన్నా నేను. సో కాఫీ పెట్టించారు, పెట్టిస్తా అన్నారమ్మా, నాకు వాళ్ళతో తీసుకోవాలనిపించలేదు, నీ చేత్తో కాఫీ ఇయ్యన్న. ఓకే. మా చిన్నబాబు అప్పుడు ఎల్కేజీ నర్సరీ. అయితే వాడి ఇటు తిరిగి ఆడుకుంటున్నాడు, అటు తిరిగి కూడా చూడలేదు అసలు, ఆయన్ని చూడుకోకుండా ఆడుకుంటుంటే నేను కాఫీ తీసుకొచ్చి ఇస్తే మీ పిల్లలు మీ ఆయనే బాగా తిరుగుతున్నాడు ఇది అని అనుకుంటున్నారు. అప్పటికే మా ఆయన ఆంజనేయ స్వామి ఉపాసకులు ఉన్నారు ఒక ఆయన, ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే నేనేం చేశాను, ఈయనకి ఇచ్చేసాను కదా, ఈయన తాగేసి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను. పిల్లాడిని చూసి మీ పిల్లలు మంచి స్పిరిచువల్గా బాగా ఎదుగుతారు అన్నాను. అది ఇదని చెప్తున్నాడు, బాగా సేవ చేస్తారు, బాగా తిరుగుతారంటే వీడియో అసలు అటు కూడా తిరగకుండా అవన్నీ తెలిసినయ్యేలా కానీ ఇంకేమన్నా ఉంటే చెప్పదలుచుకుంటే చెప్పన్నాడు మీ అబ్బాయి, మా చిన్న ఆయన. ఓకే. అవన్నీ మాకు తెలిసిలే కానీ ఇంకేమన్నా నువ్వు చెప్పాలనుకుంటే చెప్పన్నాడు. ఇటు తిరిగి ఆడుకుంటాను, అటు కూడా మొహం కూడా చూడలేదు. ఎల్కేజీ అబ్బాయి. ఓకే. అయితే ఆయన చెప్పి మీకోసం బాబా గారు ఎదురు చూస్తున్నారు, మీ ఆయనకి కొన్ని ఇవ్వాలని వచ్చారు, కానీ 10 మందిలో ఉండటం చూసేసి వెళ్ళిపోయారు, పలానా చోట యజ్ఞం జరుగుతుంది, నువ్వు 5 కిలోల నెయ్యికి డబ్బులు ఇవ్వమన్నారు. నాయన ఇప్పుడు 5 కిలోల డబ్బులకి నేను నెయ్యి ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి ఒక 51 రూపాయి దేవుడి దగ్గర ఉంటే తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, స్వామి మీరు ఇది తీసుకుని వెళ్ళిపోండి, 5 కిలోలు నెయ్యి ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి ఏ ఉన్నాయి నేను ఇస్తున్నాను, నేను షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా 5 కిలోల నెయ్యికి డబ్బులు ఇచ్చొస్తాను అని చెప్పేసి చెప్తే ఆయన అది తీసేసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు వేసిన తర్వాత ఇట్లా వచ్చారు. ఇట్లా మేము ఎప్పుడు ఏంటంటే నాగపూర్లో ఉన్నప్పుడు ఒక పుట్టినరోజు అయినా పెళ్లి రోజు అయినా ముందు బాబాగారి గుడికి వెళ్ళేవాళ్ళం. ఓకే. బాబాగారి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని కొంతసేపు ధ్యానంలో కూర్చుని, అంటే మనకి ధ్యానం అని తెలియదు, కళ్ళు మూసి కూర్చునేవాళ్ళం. అక్కడికి వెళ్తే అక్కడ ఎవరూ లేరు, ఒక యజ్ఞం లేదు, ఏమీ లేదు. సరే అక్కడ కూర్చున్నాము, దర్శనం చేసుకుని ఎందుకో తెలియదు కళ్ళంట నీళ్ళు ధారాళంగా కారిపోతున్నాయి. అది ఎందుకు వస్తుంది అనేది కూడా తెలియదు, ఇన్నరగా దుఃఖం వచ్చేస్తుంది అనమాట. అయితే ఇంకా అక్కడ కూర్చుని నీ మొహం నిన్నెవడో మోసం చేయడానికి అట్లా చెప్పారు అది ఇదని చెప్పేసి ఈయన అన్నారు. సరే వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి అనుకోకుండా మా మామయ్య గారి కోసం ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. అప్పటికే మా అత్తగారు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అయిన తర్వాత ఈయనేమో నాగపూర్ నుంచి వెళ్తా ఉన్నారు. వచ్చినప్పుడు మా తమ్ముడు చంద్రశేఖర్ ఏం చేశాడు. సో అలా మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఓకే, ఇలా ఉంది మీ ప్రయాణం అంతా. అసలు మరి ధ్యానం అనేది ఎలా వచ్చింది మీ జీవితంలోకి? మేము నాగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చినాక మా దూల్పూడి చంద్రశేఖర్ ఫస్ట్ మన ధ్యానం గురించి తెలుసుకుని దిల్షునగర్లో మధుమోహన్ గారు ఏదో క్లాస్ అరేంజ్ చేస్తే అక్కడికి వెళ్ళి తెలుసుకుని
నేను రాగానే బావా ఇట్లా గురువు గారు ఉన్నారు, ఆయన ఇటు పోచంపల్లి వస్తున్నారు, నువ్వు ఎట్లా నాగపూర్ నుంచి వచ్చి ఫ్రీగానే ఉన్నావు కదా, మన ఇద్దరం కలిసి వెళ్దాము అక్కడ చూద్ది కానీ నేను ముందు నుంచి నాకు సోషల్ యాక్టివిటీస్ అన్నీ బాగా అందరినీ కలవడం ఈ ఇది కల్చర్ని ఎక్కువగా అందరితో ఉండటం బాగా అలవాటు. వెళ్దాం ఏముంది అందరిని కలిసి వద్దాం, ఆయన ఏంటో చూద్దాం అన్నట్టుగా నేను క్యాజువల్గా వెళ్ళాను. వెళ్ళటము పోచంపల్లి ఎంటర్ అవుతుంటేనే ఇంకా ఎవరు వచ్చినట్టు లేరు అని తను మాట్లాడుతున్నాం కారులో కూర్చుని, ఈలోపు పత్రిసారు వెహికల్ ఇంకా 2-3 వెహికల్స్ చూసుకుంటూ ఊరు బయటకు వెళ్తున్నారు. అయితే ఎమ్మటే చంద్రశేఖరు ఆ కార్లో ఇంకా ఊరు బయట దాకా ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా వెళ్ళినాక అక్కడ చెరువు ఉందండి. ఆ చెరువు ఒడ్డున కార్లు ఆపి వరుసగా అందరు వెళ్ళి లైన్గా కూర్చుంటున్నారు. కూర్చుని అందరూ పత్రిసారి అట్లా కూర్చున్నారు. ఆయనకి అటుపక్క అందరూ కూర్చున్నారు, ఇటుపక్క ఖాళీ ఉంచారు. నేను కారు దిగి సోషల్ మూవ్ అవుతూ స్వతంత్రంగా వెళ్ళిపోయి ఆయన పక్కన కూర్చున్నాను. ఓకే, వెళ్ళిపోయి ఫస్ట్ కూర్చుంటమే ఆయన పక్కన కూర్చున్నాను. అప్పటివరకు ధ్యానం కూడా పరిచయం లేదు, ఏమీ తెలియదు నాకు, ఏం తెలియదు. జస్ట్ చంద్రశేఖర్ కారులో చెప్పింది ఇట్లా మెడిటేషన్ అని ఉంది, గురువు గారు చెప్తారు అని వెళ్ళి కూర్చున్నా. ఇక సార్ అందరినీ ఇలా చూస్తూ చూడు ఎంత బాగా నేచర్ చూడు ఎంత బాగుంది, ఇట్లా ఉంది అట్లా ఉందని వర్ణిస్తున్నారు. అంటే అబ్బా ఇంత బాగుంది, దీన్ని ఆస్వాదించడానికి అందరు భాగ్యం ఉండాలి అని గవ్వుకుని యాదృచ్ఛికంగా నాలోంచి అట్లా మాట వచ్చేసింది. వచ్చేసేపాటికి అప్పుడు చూశారు నన్ను పక్కకి. కాసేపు అయినాక ప్రోగ్రామ్ అని మళ్ళీ అందరు లేసి ప్రోగ్రాం దగ్గరికి వచ్చారు. శరత్చంద్ర ప్రోగ్రాము బ్రహ్మాండంగా స్కూల్లో అరేంజ్ చేశారు. ఆ ప్రోగ్రాంలో రెండో లైన్లో కూర్చున్నాను నేను మెడిటేషన్ చేస్తూ. అందరు కళ్ళు మూసుకోండి ఇట్లా చేయండి అని ప్రక్రియ చెప్పారు. ధ్యానం చేస్తుంటే బ్రహ్మాండమైన వాహనం స్టార్ట్ అయింది. శరత్చంద్ర సంగీతం బ్రహ్మాండంగా ఉంది. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు లేచి బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. అట్లా కూర్చోమంటున్నారు. ఇదేంటి ఈ వానలో, నాకు వానలో తడవడం అంటే అప్పుడు దాకా గబుక్కుని తడిచేవాడిని కాదు. వాన వస్తుంది అంటే గబుక్కుని ఎటు ఒకటి వెళ్ళిపోయేవాడిని. అటువంటిది వానలో కంటిన్యూగా ధ్యానంలో కూర్చోబెట్టేశారు. మొత్తం అయిపోయింది, ధ్యానం అయిపోయి ఓకే చెప్పి ఆయన క్లాస్ అయ్యే వాటికి మళ్ళీ యాసిటీస్గా ఉంది, బాడీ అసలు తడిచినట్టే లేదు. ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది నాకు. ఏంటిది, నేను ఇప్పుడు దాకా వ్యాపారంలో ఆ పనులు ఈ పనులు ఇదని అదని రకరకాల ఈ ఇదిలో ఉండేవాడిని. అసలు ఏదో తేలిగ్గా ఉండడం, ఒక ఉత్సాహంగా వచ్చేసాను రిటర్న్. ఫస్ట్ టైం అది ఫస్ట్ ఇంటెన్షన్. అప్పుడు మీకు అనిపించింది సార్ మీరు ఏదైతే అన్వేషిస్తున్నారో అది దొరికింది అన్న ఫీల్ కలిగిందా? ఇంకా అప్పుడు కలగలేదండి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసినాక మళ్ళీ నాగపూర్ వెళ్ళిపోయాను నేను. ఏదో ఓ ప్రోగ్రామ్కి వెళ్ళాం, ఆనందం బాగుంది అనుకున్నాను, వెళ్ళిపోయాను. మళ్ళీ నాగపూర్ వెళ్ళినాక నేను వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ చేసినాక మా ఫ్రెండ్ ఇంట్లో ఉండేవాడిని. అక్కడ నా సపరేట్ కింద 2 రూమ్స్ ఉండేవి. ఆ రూమ్లో నేను ఉండేవాడిని అనమాట. ఫ్రెండ్ వాళ్ళు పైన ఉండేవాళ్ళు. అక్కడ ఉంటూ అది కూడా నా జర్నీ ఎట్లా అంటే, నేను వ్యాపారం చేస్తూ అందరినీ సొసైటీగా అందరితో ఏ కష్టం వచ్చినా ఏ మాట ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెళ్ళి వాళ్ళతో ఉండేవాడిని. ఉండి వాళ్ళు ఓకే నాకు ఏ ప్రాబ్లం లేదని ధైర్యం ఇచ్చినట్టుగా అంతా అయినాక నేను మళ్ళీ నా పని నేను చూసుకునేవాడిని. అట్లా వాస్తోని ఇవన్నీ రకరకాలుగా వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉండేవాడిని. ఆ ఇదిలో వాళ్ళ ప్రేమ చూపించి మీరు వెళ్ళిపోతే ఎట్లాగూ వెళ్ళటానికి వెళ్ళలేదు, నీకు కావాలంటే నేను ఇల్లు ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి ఇల్లు ఉంచారనమాట. అట్లా నేను వెళ్ళేవాడిని. వెళ్ళి ఈ జెసిస్ ఎట్లా ఉంది మా సోషల్ యాక్టివిటీస్ది అది చూసుకుంటూ అందరితో కలుస్తూ ఈ వాస్తు దోషాలు ఏమైనా ఉంటే క్లియర్ చేస్తూ, అది కూడా ఏదో మనీ కోసం తిరగటం అని కాదు, కాకపోతే నా అన్వేషణ ఏదో ఒకటి వ్యాపారం చేయాలి. మనం ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం కదా, 12 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు 90లో వెళ్ళిపోయాను నేను. 90లో నాగ్పూర్ వెళ్ళిపోయినోడిని. 2002 ఆ టైంలో ఈ జర్నీ ఇప్పుడు
ఫైవ్ వచ్చింది. అప్పుడు ఇట్లా ఉంటుంటే మళ్ళీ ఇద్దరు సాధువులు వచ్చారు. వచ్చి దగ్గర గేట్ కొడుతున్నారు ఎంతసేపు. సరే నేను అప్పుడే స్నానం చేసి వచ్చి డోర్లో చూస్తే ఇద్దరు సాధువులు ఎదురుకున్నారు. ఏంటంటే మీకు రెండు మాటలు చెప్పాలి. మళ్ళీ అదే నాకు కొద్దిగా నవ్వు వచ్చింది. సరే ఈలోపు నేను ఇక్కడ హిందీలో వెళ్తూ మాట్లాడుతున్నా, పైనుంచి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చూసి ఇని మీరు బయటకి వెళ్ళి క్యాబ్ అవుతారే టీకే మే రుకో మీకు టీ తీసుకొస్తాను మీరు ఉండండి అని చెప్పి ఆపుతుంది. నేనే వాళ్ళతో ఏంటి అన్నాను అంతే అండి. ఈలోపు వెళ్ళి నేను టచ్ చేసుకుని వాళ్ళని పిలిచి ఎప్పటికీ ఆమె చేసి కూర్చోబెట్టి ఏంటి మా అబ్బాయి గురించి ఏం చెప్తున్నావు అది వాళ్ళు గుజరాతీస్ ఎక్కువగా కొడుకుగా చూసేవాళ్ళు. వాళ్ళ కొడుకు ఫ్రెండ్ కాబట్టి కొడుకు కన్నా ఎక్కువగా నన్ను ఇచ్చేసేవాళ్ళు అనమాట. అట్లా ఆయన అడిగితే బాబా మిమ్మల్ని కలవాలని చూస్తున్నారు అనేపాటికి నాకు కొద్దిగా నవ్వు స్టార్ట్ అయింది. ఇదేంటి ఇంతకుముందు ఒకసారి ఇదే అన్నారు, మళ్ళీ వీళ్ళు వచ్చి బాబా మీకోసం చూస్తున్నారు అంటున్నారు. లేదు మేము వెళ్ళాము, ఎక్కడ ఏ బాబా కలవలేదే అని. లేదు మీరు భ్రమపడుతున్నారు, మిమ్మల్ని కలిశారు, నలుగురిలో ఉన్నారు కాబట్టి మీకు ఏమీ చెప్పలేదు, మీకు త్వరలో కలుస్తారు, మళ్ళీ మీ కావాల్సిన పనులు అంటే మీకు కావాల్సింది ఇస్తారు అన్నారు. మళ్ళీ క్వశ్చన్ లోపల రైజ్ అయింది. ఇదేంటి కలిశారు అంటున్నారు, నాకు ఎక్కడ కలవలేదు, ఎవరు ఇది లేదు, బాబా ఎక్కడ కలిసారు, కలవలేదు కదా మనసులో అవుతూ ఉంది. ఇక వాళ్ళకి టీ ఇచ్చేసి పంపించాను. అయిపోయినాక మళ్ళీ ఒక 1 month అటు తిరుగుతూ మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు శివరాత్రి శివరాత్రి టైంలో వచ్చాను ఇక్కడికి. వస్తే మన సికింద్రాబాద్లో జయలక్ష్మి గార్డెన్లో శివరాత్రి నైట్ అంతా మెడిటేషన్ ఉంది అని మళ్ళీ చంద్రశేఖర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను మా తోడరుడు రామ్మోహన్ ఫోన్ చేసి అడిగాను, ఏంటి మరి ఇట్లా చంద్రశేఖర్ ఫోన్ చేశాడు, మనం మరి నైట్ అంతా ఎక్కడో చోట జాగారం చేసి టైం పాస్ చేయడమే కదా, వెళ్దామా వెళ్దామా అని అట్లా ముగ్గురు ఒకరికొకళ్ళు మాట్లాడుకుని అక్కడికి వచ్చి ఆ నైట్ అంతా మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాం. ఆ నైటు అసలు ఏమైందో తెలియదు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఓకే. ఎదురుగా పత్రిసారు ఫ్లూట్ వాయిస్తున్నారు. ఆయనకి జయలక్ష్మి గార్డెన్లో బాగానే ఫుల్గా ఉన్నారు, ఒక 500-600 మంది ఉన్నట్టున్నారు, ఫుల్గా ఉన్నారు. వాళ్ళలో మధ్యలో ఉన్నాను నేను రామ్మోహన్ చంద్రశేఖర్, మేము ముగ్గురం కూర్చుంటే ఏదో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4కి అసలు బయటకు వచ్చి అంటే లోపల ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ లోపల నుంచి బయటికి రావడం తెల్లారుజామున 4 గంటలకి హైస్ ఓపెన్ అయినాయి. చూసి ఇటాడు ఏదో మనలో ఏదో చేంజ్ కనపడుతుంది, ఇదేంటి ఈ నైట్లో ఏం జరిగిందో తెలియదు. ఎదురుగా సార్ ఉన్నారు, ఫ్లూట్ వాయిస్తున్నారు. సరే ఏదో ఉంది అనుకుని మళ్ళీ కూర్చున్న 6 దాకా ఏదో మామూలుగా ఇదైంది. అక్కడి నుంచి లేచాను, వచ్చి పత్రిసార్కి సెకండ్ ఇచ్చాను. సెకండ్ ఇస్తుంటే సార్ అట్లా చూశారు. మామూలుగా నేను అట్లా చూసి అసలు ఏమీ తెలియదు కదా మనకి. అక్కడి నుంచి వెళ్ళిపోయి మల్లికార్జున షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక యోగి ఆత్మకథ బుక్, జొనాథన్ సీగల్ బర్డ్ది బుక్, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఇంకోటి మిర్దాద్. ఈ 3 బుక్స్ తీసుకున్నాను. నాకు తెలియకుండానే నేను అసలు బుక్స్ తొందరగా పట్టుకుని చదవను. నాకు అటువంటిది 3 బుక్స్ తీసుకున్నాను. తీసుకుని మల్లికార్జున దగ్గర ఇక బుక్స్ తీసుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఆ ఇంటికి రావడం కూడా ఎట్లా ఉందంటే ఓ లేరీ బాబా లాగా ఏదో గాలిలో వచ్చినట్టు వచ్చాను. వచ్చిన కాడి నుంచి 21 days అసలు నాలో నేను లేను. మొత్తం నైట్ అంతా బుక్స్ చదవడం, డే అంతా ఏదో ఒక ట్రాన్స్లో ఉంటాం. అసలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం కానీ ఇది కానీ ఏం లేదు. వీళ్ళందరూ అంటున్నారు ఏదో నీలో మార్పు ఉంది అంటున్నారు, కానీ ఏదో వాళ్ళకి తెలియట్లేదు, నాకు తెలియట్లేదు. అట్లా చేంజ్ అయిపోయిందండి. నాలో అంతా
చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అంతా జరిగింది అయిపోయింది. అది So- నాకు తెలియకుండానే అయిపోయింది. జరిగింది. అది. సో మేడం ఇప్పుడు మీరు సార్కేమో అలా పత్రి సార్ దగ్గర ధ్యానం చేశారు, అన్ని గంటలు చక్కగా బుక్స్ కొనుక్కున్నారు. సార్ ధ్యాన ప్రయాణం అలా మొదలైంది. సో మీ జీవితంలోకి అదే టైంలో ధ్యానం వచ్చిందా, మరి మీకు ఇంకా టైం పట్టిందా? మాకేంటంటే ఆయన ధ్యానం ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత మమ్మల్ని నైట్ కూర్చోబెట్టేవాళ్ళు, మా పిల్లలిద్దరిని నన్ను. ఇంతకన్నా దీనికన్నా ముందు గురువు గారిని కలవక ముందే ఆంజనేయ స్వామి భక్తుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, అప్పుడే ఈయన నాన్ వెజ్ మానేస్తాము అని చెప్పేసి అనుకున్నారు. Okay. మేము సార్ని కలవక ముందు 2 years ముందే నాన్ వెజ్ మానేసాం, వెజిటేరియన్స్ అయ్యారు. వెజిటేరియన్స్ ఓకే, అయ్యాం. ఫ్యామిలీ అంతా. ఫ్యామిలీ ఎంత అంటే మా పిల్లల తర్వాత అయ్యారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఓకే, సో మీరిద్దరైతే అయ్యారు. మేమిద్దరం అయ్యాం. అయితే అప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడు ఇది ఉంది కదా, ఆ ఇదిలో మేము ఉన్నప్పుడు ఈయన ధ్యానం ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైతే శివరాత్రి ప్రోగ్రామ్కి వెళ్ళారో అప్పుడు మా అత్తగారు చనిపోయిన కొత్త. అయితే ఆమె వచ్చి ఈయనతో మాట్లాడేసరికి ఈయనకి ఆ ట్రాన్స్లో బాగా పట్టుకున్నారనమాట. సో ధ్యానంలో సార్ కూర్చున్నప్పుడు వాళ్ళ మదర్ వచ్చి మాట్లాడారు. ఓకే, అప్పుడు పట్టుకున్నారు ఈయన. రోజు మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు నైట్. సో అప్పుడు ధ్యానం మీద నమ్మకం కలిగి ఇంకా మీకు కూడా చెప్పడం మొదలు చెప్పడం పెట్టారు. మొదలుపెట్టారు. మీరు కూడా అసలు ధ్యానం starting. చేయండి, మీరు కూడా ధ్యానం రోజు చేయండి. కూర్చోబెట్టేవాళ్ళు, కూర్చునేవాళ్ళం. ఇట్లా కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే ఆ శ్వాసను పట్టుకోవడమే తెలిసేది కాదు. అయితే సరే ఆయన చెప్పారు, మనం చెయ్యాలి అంతే, అంతవరకే తెలుసు. మీ హస్బెండ్ చెప్పారు కాబట్టి మీకు చెయ్యాలనిపించేది. ఓకే, అయితే ఏం చేశాను, ఒక 5 నిమిషాలు కూర్చునేసరికి ఇలా చూసేదాన్ని నేను. పక్కన మంచి డీప్లో ఉండేవాళ్ళు, టక్కున పడుకునేదాన్ని. మీ పిల్లలు కూడా పడుకోబెట్టి మీరు కూడా పడుకునేవాళ్ళు. వాళ్ళే పడుకునేవాళ్ళు. చిన్నపిల్లలు కదా, ఒక 5-10 నిమిషాలు చాలా అని చెప్పేసి వాళ్ళు పడుకునేవాళ్ళు. నేను కూడా పడుకునేదాన్ని. పొద్దున్నే లేచి ఈయన అడిగేవాళ్ళు, నువ్వు ఎంతసేపు చేసా అంటే జస్ట్ నువ్వు పడుకునే ముందే నేను పడుకున్నాను అనేదాన్ని. ఓకే, లేకటం పూజలు చేసుకుంటూ ఇది తప్ప ఈ ధ్యానము గురువు గారు ఏమి తెలియదు కాబట్టి. అప్పుడు కూడా నేను గురువు సో గారు కొన్ని రోజులు మీ హస్బెండ్ కోసం నటించారు, ధ్యానం అంతే. చేస్తున్నారు. అంతే, సో మరి మెడిటేషన్ చేస్తున్నట్టు నటించాను. అసలు ధ్యానం ఎలా పట్టుకోవాలో కూడా అప్పుడు తెలియదు, శ్వాస ఎలా పట్టుకోవాలో తెలియదు, కానీ నటించారు. మరి అలా నటిస్తున్న మీకు సిన్సియర్ గా ధ్యానం చేయాలని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించింది అంటే విశ్వామిత్ర క్లాసులకి వెళ్ళేవాడిని. అయితే ఫస్ట్ నేను రాలేదు, నేను వెళ్ళలేదు. మా అక్క, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు, ఈయన, మా మామయ్య గారు అందరూ వెళ్ళారు. ఇప్పుడు కార్తీక మాసం రమ్మని మా అక్క ఫోన్ చేస్తే నేను గుడికి పోవాలి, నేను రాను ఇప్పుడు అని చెప్పేసి గుడికి పోయాను. ఓకే, మీరు గుడికి వెళ్ళారు, కుటుంబం అంతా ధ్యానానికి వెళ్ళారు. అయితే వీళ్ళందరూ ధ్యానానికి వెళ్ళి క్యాసెట్లు కొనుక్కొచ్చారు, బుక్స్ కొనుక్కొచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే నేను మాత్రం ఓకే నా పని నేను చేసుకుంటున్నా, మీ పని మీది, నా పని నాది అనుకునేవాళ్ళు. అయితే ఈయన ఏం చేస్తారు, ఒకరోజు దీపావళి నేను దులుపుకుంటుంటే ఒకరోజు పొద్దున్నే చంద్రశేఖరు, మా బావగారు వీళ్ళందరూ ఇక్కడ హైకోర్టు కాలనీలో ఒక మేడంకి బాబాగారు ఇన్కర్న్ అయ్యారు, మా అందరికి అన్నీ చెప్తున్నారు, రా రా అని చెప్పేసి నేను పని చేసుకునేదాన్ని గబగబా బంద్ చేసి ఇచ్చి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆమె ఏం చేస్తుంది, అందరిని పుచ్చుకుని నువ్వు ఇది నువ్వు అది అని చెప్తుంది, నువ్వు ఎందుకు వచ్చావు అంటుంది, అది అంటుంది ఇది అంటుంది. నేను నుంచున్నా, మేలకుండా నుంచున్నా, హాల్లో అందరు నిండిపోయి ఉన్నారు, నేను పక్కన నుంచుంటే నువ్వేంటో ఎందుకు వచ్చావు, ధ్యానం నేర్చుకుందాం అని వచ్చాను. నేర్చుకుని ఏం చేస్తాను, ధ్యానం చేస్తానా, పట్టుకుని ఆ చెంప ఈ చెంపతో వాయించేసి మా ఆయనకి లోపల నుంచి ఆనందం తన్నుకొచ్చేస్తుందో నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఇప్పటివరకు ధ్యానం చెప్తే చెయ్యట్లేదు, అది చేయట్లేదని ఏమీ తెలియదు కదా, మనం చేస్తున్నాంగా. కాకపోతే ఏమయ్యేదంటే పొద్దున్నే మేము పూజ చేస్తుంటే చేస్తా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేదాన్ని నేను. ఓకే, అయితే నేనేమనుకునేదాన్ని, ఏంటి చదువుతా ఈ సహస్రనామాలు ఈ అష్టోత్తరాలు చదువుతా మధ్యలో నిద్రపోతున్నాను అనుకునేదాన్ని. దానిలోంచి బయటకు వచ్చిన తర్వాత నిద్రపోతున్నాం మనం అని చెప్పేసి మనకు అదే తెలుసు కదా. అయితే అట్లా అనుకునేదాన్ని. అయితే ఈయన ఏం చేస్తారు, తీసుకొచ్చారు కదా, ఇంకా మా చెంప ఈ చెంప వాళ్ళ ఇంట్లో 4x4 పిరమిడ్ పెట్టారు, దాని కింద పెద్ద లైట్ ఒకటి పెట్టారు, అటు ఇటు వాయించేసేసి నువ్వు ధ్యాన ప్రచారం చేయకుండా నేను ధ్యానం చేసుకుంటానంటావా, నువ్వు ప్రచారం చేయవా, అది ఇదని పీకేసేసి నేను ఇంకా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. మనం ఇక అందరిలో ఉండి బేరమని ఏమి ఏడుస్తాం, కళ్ళం నీళ్ళు కారుతున్నాయి. ఈయన నవ్వుకుంటున్నాడు చక్క పక్కన.
ఈయన దూరంగా వెళ్ళిపోయాడు. నన్ను ఎప్పుడైతే పీకడం మొదలుపెట్టింది ఈయన దూరంగా వెళ్ళిపోయాడు. ఓకే. అయితే నన్ను తీసుకెళ్ళి ఏం చేసింది, నువ్వు నా బిడ్డవి, నువ్వు అట్లా కాదు, నువ్వు ప్రచారం చేయాలి అని చెప్పి తీసుకెళ్ళి ఆ పిరమిడ్ కింద కూర్చోబెట్టాను. ఓకే. నాకేం ఏమి ఎప్పుడు ఓకే చెప్తుంది, నేను ఇంటికి పోయి ఎప్పుడు పని చేసుకోవాలి, నాకు ఇదే చేస్తా, ఏం ఓకే చెప్పదు. సాయంత్రం 4 అయింది. ఎన్ని గంటలు కూర్చున్నారు మేడం? తెలీదు. ఓకే. పొద్దున ఏం తీసుకెళ్ళటం 9ంటికి తీసుకెళ్ళారు, 9ంటికో 8ంటికో తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్ళటం సాయంత్రం 4ంటికి వదిలిపెట్టింది. ఇక వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు, మేడం మొత్తం మేడం ఎనర్జీ అంతా ఈ మేడంకి ఇచ్చేసింది, సెకండ్ తీసుకోండి అంటున్నారు. ఊరిని అమ్మ ఇప్పుడు ఏదో నెత్తిన కొబ్బరికాయ కొట్టేట్టున్నారు, వీళ్ళకి ఏదో పిచ్చి పట్టింది, నా కళ్ళల్లో ఎనర్జీ ఉండటం ఏంటి, వీళ్ళు వదిలిపెడితే నేను పోదాం, నాకు ఇది వేస్తా తప్ప ఇంకో దేశలేదు. ఓకే. అట్లనే ఇంకా వాళ్ళని వదిలించుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఈయనకైతే ఒకటే నవ్వు, భలే కొట్టింది అంటున్నారు. అందరికీ చెప్తున్నారు ఫోన్ చేసి. ఓకే. విశ్వామిత్రకి క్లాసులకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూడా గురువు గారిని చూడలేదు నేను. ఓకే. అయితే ఈయన షిరిడీలో యజ్ఞం జరుగుతుంది, షిరిడీ వెళ్దాం మనం యజ్ఞానికి అన్నారు. ఓకే బాబా గారి దర్శనం అవుద్ది, అందరం పోదాం అని చెప్పేసి. ఓకే. షిరిడీ యజ్ఞానికి కాదు, బాబా గారి దర్శనం కోసం బయలుదేరారు, ధ్యానం కోసం కాదు. అయితే ఈయన ఏం చెప్పారు నాకు, గురువు గారి దగ్గర నువ్వు ఎక్కువ మాట్లాడతావు, గురువు గారి దగ్గర ఏం మాట్లాడు, రోజు సెకండ్ తీసుకో, ఓకే, అంతకు మించి ఒక మాట మాట్లాడొద్దు, మాట్లాడేవా నీ నోడి బిగుతారు అన్నాడు. షిరిడి సో మిమ్మల్ని మెంటల్ గా అంతా ప్రిపేర్ చేసేసారు. నువ్వు ఆల్రెడీ ఎక్కువ మాట్లాడేస్తావు, ఎక్కడికన్నా వెళ్తే కొత్త వాళ్ళు కనపడితే నువ్వు మాట్లాడకు, ఒకటి బిగుతారు నిన్న. సరే షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ గురువుగారు ఉన్నారంటే అట్లా వెళ్తుంటే సార్ అప్పుడే వంటశాల నుంచి మా చంద్రశేఖర్ వాళ్ళ వైఫ్ని తీసుకుని వస్తున్నారు. మనకి ఏ ఫీలింగ్ లేదు, ఆయన గురువుగారు అంతే, ఏ ఫీలింగ్ లేదు. ధ్యానం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం, హారతి పడుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. మార్నింగ్ మెడిటేషన్ అయిపోతుంది. అయితే మేమేం చేసేవాళ్ళం అంటే అప్పుడు ప్రతి గురువారం రొట్టెలు చేసుకుని 12 గంటల హారతికి మా కాలనీలో టెంపుల్కి వెళ్ళేదాన్ని. మా ఇంట్లో రెంట్కున్నామి, నేను ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ముక్కోటి ఏకాదశి గురువారం. ఇవాళ గురువారం రొట్టెలు తీసుకున్నాయి, అక్కడ కుక్కలన్నీ చక్కగా ఎదురుగా కూర్చున్నాయి అన్నమాట, రొట్టెలు తీసుకెళ్ళి వేస్తుంటే తినడానికి. వాళ్ళు అట్లాగా లక్ష్మి గారు అప్పుడు మీరు షిరిడీలో ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు. అయితే అప్పుడు ఏమైందంటే ధ్యానంలో నాకు ఫస్ట్ బాబా గారు కనిపించారు. ఓకే. బాబా గారిలోంచి పత్రి సార్ వచ్చారు, ఇక్కడ లోపల నుంచి పత్రి సార్ వచ్చారు. పత్రి సార్లోంచి మొత్తం దేవగణం అంతా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ అయిపోయిన తర్వాత పత్రి సార్ ఏం చేశారు, నేను ఇంత గవనేసుకుని ఇంత చిన్నపిల్లలాగా ఉన్నాను, సార్ నా చేయించుకుని తీసుకెళ్తున్నారు. ఇంకా తీసుకెళ్తున్నారు, నేను ఆ ఇదిలోనే ఉన్నా. మా అమ్మ కూడా వచ్చింది అప్పుడు, లేకవే అందరు వెళ్ళిపోయారు, టిఫిన్కి వెళ్ళిపోయారు, నువ్వు లేగు, అందరు లేచారు, అందరు వెళ్ళిపోయారు, టిఫిన్ అయిపోతుంది, నువ్వు లేగని లేపుతుంటే నాకు లేకపోతే గట్ల. ఫస్ట్ టైం ధ్యానం అంటే తెలిసింది గురువుగారు చేయించుకుని నన్ను అలా తీసుకెళ్ళారు. నేనేం చేసేదాన్ని, షిరిడీలో ఆయన ఒక్కళ్ళే వస్తున్నప్పుడు ఈయన ఏం చెప్పారు, రోజు సెకండ్ తప్పకుండా తీసుకో అన్నారు. ఇలా చేయి పెట్టేసుకుంటే వెళ్ళిపోయేదాన్ని, ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉండేవాళ్ళు, వెళ్ళి సెకండ్ తీసుకునేదాన్ని. ఇంకంతే, మన పని అయిపోయింది, వచ్చేసేదాన్ని. ఇంకంతకు మించి నుంచుని చూడటం కానీ మాట్లాడటం కానీ ఏం లేదు. ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను బాబా గారితో మాట్లాడటం, ఇన్నర్ వాయిస్ ఎట్లయితే ఆయనతో మాట్లాడేదాన్ని, అప్పుడు ఈయనకి సరెండర్ అయ్యి అప్పటి నుంచి పత్రిసారిని పట్టుకున్నాను. ఓకే. సో షిరిడీలో వచ్చిన ఒక అద్భుతమైన అనుభవం పత్రిసారి పట్ల మీకు నమ్మకాన్ని, ధ్యానం పట్ల ఇష్టాన్ని కలిగించింది. సో ఆ రోజు నుండి ధ్యానం చేయాలి, గురువుకి సరెండర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సార్ ఇప్పుడు మేడం చెప్పారు, అంతకు ముందు నుండే మీకు పత్రిసారి అంటే నమ్మకం ఉంది, ధ్యాన మార్గంలో మీరు ఉన్నారు. సో మేడం మాత్రం అలా వచ్చారు. సో మరి మీరు ధ్యానం నేర్చుకున్నారు, ప్రచారము, సేవా కార్యక్రమాలు ఎలా ప్రారంభించారు సార్? షిరిడీలో మేము సార్ని కలిసినాక రోజు ఎర్లీ మార్నింగ్ ఏమో సార్తో ధ్యానం, తర్వాత నైట్ ఏమో బాబా మందిరంలో మస్జిద్ ఉంది కదండి, ఆ మస్జిద్ నైట్ ఓపెన్ ఉండేది. అక్కడ మేము నలుగురము ప్లస్ మన వాణి మేడము, ధ్యాన్ జగత్ ఆఫీస్ వాణి మేడము, వాళ్ళ సారు, ఇట్లా మేము ఈ గ్రూప్ అంతా కలిసి ఒక 10 మందిని డైలీ నైట్ వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసుకునేవాళ్ళం. ఆ 9 days కూర్చుంటాం వల్ల
నా మనసులో ఒకటి కలిగిందనమాట. అయ్యో మనం నాగ్పూర్లో ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళే అసలు సరైన మార్గం తెలియక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని మనం ఏదో రకంగా ఉద్ధరిద్దామని తిరుగుతున్నాం కదా. ఇట్లా కాదు, ఈ ధ్యానం చెప్పి ధ్యానం ద్వారా రకరకాలుగా వాళ్ళని చేంజ్ చేయొచ్చు, ఇదేదో బాగుంది, నేను ప్రచారం చేద్దాము అని అప్పుడు అనుకుని మళ్ళీ అక్కడ ప్రచారానికి కావాల్సిన మెటీరియల్ అంతా అక్కడ స్పిరిచువల్ రియాలిటీ ఒక సీడీ కావాల్సిన ఇవి మెటీరియల్ అంతా తీసుకుని అప్పుడు అక్కడ నిర్ణయించుకున్నాను నేను నాగ్పూర్ వెళ్ళి ధ్యానం చెప్పాలి అని. సో అలా నాగపూర్లో మీరు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేశారు. సో మొట్టమొదటగా మీరు నాగపూర్కి పత్రి సార్ని ఎప్పుడు ఇన్వైట్ చేశారు? నేను 2006లో ఓకే 2006లో ఒక 5 days ఇక్కడ మాది హైదరాబాద్లో ఈ పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది, బుద్ధ పిరమిడ్ది. ఇది మన పులి రామ్మోహన్ గారు మైత్రేయ బుద్ధ పిరమిడ్ స్థాపించారు. ఇది కట్టడానికి షెడ్యూల్ నుంచి వచ్చినాక ముందు ఇమ్మీడియట్గా మేము చేసిన పని ఇదే, ఈ పిరమిడ్ కట్టడం స్టార్ట్ అయింది. ఆ పనిలో నిమగ్నమై అది ఓపెనింగ్కి వచ్చినప్పుడు సార్తో టైం తీసుకుని నాగ్పూర్కి, అప్పుడు నేను నాగ్పూర్ వెళ్ళి అక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టి సార్ని ఫస్ట్ టైం ఇన్వైట్ చేసి పబ్లిక్ ప్రోగ్రాంలు 2 రోజులు అరేంజ్ చేశాను. ఆయన నాగ్పూర్ ఏదైతే ఫస్ట్ అడుగు పెట్టారో ఆ రోజు విపరీతమైన వానం. ఓకే సార్ 1 గంటలో వస్తున్నారు అనగా ఆ ట్రైన్ వస్తుంది, వచ్చే 9కి నాగ్పూర్ రీచ్ అవుతుంది. 8 నుంచి స్టార్ట్ అయిందండి. మోకాళ్ళలో వాటర్. అసలు స్టేషన్కి ఎట్లా వెళ్తాము, ఈ వానలో మనం సార్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అనే భయం వేసింది. బ్రహ్మాండమైన వాన వచ్చి మొత్తం క్లీన్ అయ్యి సిటీ అంతా క్లీన్ అయిందండి. అంత విపరీతమైన వాన. అక్కడ న్యూస్లో వచ్చింది ఏంటంటే గత 25 సంవత్సరాల్లో ఇంత వాన ఎప్పుడూ లేదు అని. అటువంటి వాన ఎలవటము, సారు కాలు నాగ్పూర్ స్టేషన్లో పెట్టడం అట్లా జరిగింది. అది ఎంట్రీ సార్ది. అట్లా వచ్చి ఉన్న పెద్ద పెద్ద వ్యాపారులందరి అసోసియేషన్ బిల్డింగ్స్లో వాళ్ళకి ఇచ్చేసాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడమే 2 days మంచి ఉధృతంగా సార్ని అన్ని ప్లానింగ్గా ఆల్రెడీ నాకు జేసిస్లో అనుభవం ఉంది, ప్రోగ్రామ్స్ ఎట్లా అరేంజ్ చేయాలి అనేది ఒక అవగాహన. సో మీకు అది ఇప్పుడు చాలా ఉపయోగపడింది. అట్లా ఉపయోగపడి ప్రతిదీ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ అయినాక ఈవినింగ్ సార్ దగ్గర కూర్చుంటాం కదా, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావయ్యా అని అడిగారు. ఇదేంటి సార్, నేను కలిసింది ఇప్పుడే కదా, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయా అని అడుగుతారేంటా అని నా మనసులో ఇక క్వశ్చన్ స్టార్ట్ అయిపోయింది. ఆ 2 days అక్కడ ప్రోగ్రామ్ అయినాక నువ్వు నాతో నడువు, ఇక నాతో నడువు అంటున్నారు. ఇదేంటి, సరే వెళ్దామని ఇక సార్ బ్యాగ్ ఫస్ట్ టైం అక్కడ బ్యాగ్ పట్టుకున్నాను. అలా సార్తో ప్రయాణం ఈ 18 సంవత్సరాలు ఆయన బ్యాగ్ వదలలేదని. ఎంతో అద్భుతంగా సేవ అంతా చేస్తూ వచ్చారు. నిజంగా ఈ జన్మలో మేము చేసుకున్న పుణ్యం, ఆయన సమకాలీనంలో మేము జన్మ తీసుకుని మమ్మల్ని మేము ఉద్ధరించుకున్నామంటే సరైన టైం ఆయన మాకు బాగా ఇచ్చి నిజంగా మమ్మల్ని మేము ఉద్ధరించుకున్నాము, మేము జీవితం ధన్యం చేసుకున్నాం అనే భావన కలిగిందండి. అసలు మామూలు ఇది కాదు. మేము ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసాం, దాంట్లో ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అని, టైం మేనేజ్మెంట్లని రకరకాల ఎక్స్పర్ట్స్ పిలిచి ప్రోగ్రాములు చేసి ఎంతో సాధించామనుకున్నాం. అసలు అది ధూళి లాంటిది. నిజంగా సారు ఏది చెప్పకుండా ఆచరణలో ఎంతో భాగ్యాన్ని, ఎంతో అసలు ఆచరణ విధానం కానీ, జీవితం అంటే ఏంటి, ఆ జీవితం ఏ రకంగా జీవించాలి అనే జీవించే కళని ఆయన మొత్తం మన లోపల పోసారు. మేము పరివర్తన చెంది ఇవాళ ఎంతో ఉన్నతంగా ఉండి, ఇవాళ మొత్తం భారతదేశంలో ఎంతోమంది నన్ను పత్రిసార్తో అట్లా తిప్పారు. ఆయన ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఫలానా జనార్దన్ అని గుర్తింపు కూడా తీసుకొచ్చారు. నేను ఆ జేసిస్లో ఇంత అయితే పొందేవాడిని కాదు. అప్పుడు ఆ రకంగా తపన. ఈ రకంగా వచ్చిన కాడి నుంచి నేను ఈ నిరంతరం ఈ కార్యక్రమాన్ని
ఎవరిని పైసా అడగకుండా మా యొక్క ఈ సెంటర్ మెయింటైన్ చేయటం కానీ మాస్టర్లను తయారు చేయటం కానీ ఇవాళ కూడా మా సెంటర్లో 100కి పైనే కానీ తక్కువ ఏనాడు రాలేదు. ఇప్పటికీ నడుస్తుంది నిరంతరంగా. 20 సంవత్సరాల నుంచి స్థాపించింది. ఇప్పటికీ మా తయారైన మాస్టర్లే మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. సో వండర్ఫుల్ సార్. మరి నిజంగా 18 సంవత్సరాల నుండి మీరు సారు చిటికెన వెళ్ళి పెట్టుకొని ఎంతో అద్భుతంగా ట్రావెల్ చేశారు. మరి ఎన్నో నేర్చుకొని కూడా ఉన్నారు. సో మరి చివరగా మేడం, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కలాగా అనుకుంటారు పత్రి సార్ని. ఒకరు ఫాదర్ అనుకుంటారు, ఒకరు దేవుడు అనుకుంటారు. సో ఆయన గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? పత్రి సార్తో మా ఎక్స్పీరియన్స్ అది అమర్కంటక్ యాత్ర. అది కేశవరాజు గారు ఇక్కడి నుంచి కండక్ట్ చేశారు. మేము నాగ్పూర్ నుంచి 2 బస్సులు అనుకున్నాం. ఇక్కడ మా గ్రూప్, మా బావగారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చారు, నాగ్పూర్ వచ్చారు. నాగ్పూర్లో మా సెంటర్లో అక్కడ మెడిటేషన్ చేసి అక్కడి నుంచి ఇంకో పిరమిడ్ కట్టారు. అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుని అక్కడి నుంచి రాయపూర్ వెళ్ళాం. రాయపూర్లో పత్రి సార్ కలిసాం జటాని మేడం వాళ్ళ ఇంట్లో. అక్కడి నుంచి బస్సుల్లో అమర్కంటక్ అనమాట. అయితే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు వర్షం ఏమీ లేదు. రాయపూర్ వెళ్ళేసరికి సన్నగా చినుకులు పడుతున్నాయి. అలా మేము అమర్కంటకి వెళ్ళేసరికి పెద్ద తుఫాన్, చెట్లు పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. తుఫాను ఇంకా ఎట్లా అంటే తుఫాను గాలి ఇంతలోతు నీళ్ళు. అక్కడ మాకు అకామిడేషన్ ఇక్కడ జైన్ ఆశ్రమంలో ఇచ్చారు. జైన్ వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే 6 తర్వాత వాళ్ళ దానిలో భోజనం చేయరు. ఓకే. మన వాళ్ళు ఏం చేశారు, టెంట్లు బయట వేశారు. వేస్తే మేము అందరం పొద్దున్నే టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి సారు నర్మదా నది పరిక్రమణకు తీసుకెళ్ళారు. సన్నగా అసలు మామూలుగా అసలు తుఫాను వర్షంలో జోరును వానలో మేము బస్సులు ఎక్కాం. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత బస్సులన్నీ దిగేసిన తర్వాత తిరుగుతుంటే ఎట్లా ఉన్నాయంటే చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, చినుకులు పడుతుంటే ఎట్లా ఉంటాయి మేడం చెట్లు, అవి పులకరించి ఆకులు ఇలా పైకుంటాయి. అలా లేవు, ఇలా పిరమిడ్ షేప్లో ఇలా నమస్కారం పెట్టే స్థితిలో ఉన్నాయి. ఓకే. ఇట్లా అయితే నేను తిరుగుతా సడన్గా ఆగిపోయి మా అక్కను పిలిచి, అక్క చూడు మీకోసమే మేము తపస్సు చేస్తున్నాను ఒక పాట ఉండేది. మేమేంటంటే గురువు గారికి సరెండర్ అయిన తర్వాత ఏ పాటైనా మాకు ఆయనే కనిపించేవాళ్ళు. ఒక వెంకటేశ్వర స్వామి కానీ ఒక బాబా గారే కానీ అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు అది ఎట్లా కనపడింది, మీకోసమే మా పెరటి చెట్లు తపస్సు చేస్తున్నాయని ఒక పాట ఉండేది. చూడు చూడు తపస్సు చేస్తున్నట్టు సార్కి నమస్కారం పెడుతున్నాయి అని. ప్రతి ఒక్క చెట్టు అదే షేప్లో మేమిద్దరు, ఆమెకు నేను చూపించాను, చూసాము. మనం మెడిటేషన్ చేసుకున్నాం. చినుకులు పడతానే ఉన్నాయి, వానలో కూర్చోబెడుతున్నారు, మెడిటేషన్ చేపిస్తున్నారు, అంతా తిరిగి వచ్చేసాం. తిరిగి వచ్చేసిన తర్వాత అక్కడ టెంపుల్ దగ్గర చెరువు నీళ్ళు ఉన్నాయి. ఒక మేడం ఏం చేస్తుంది, ఆ నీళ్లు తీసుకొచ్చి సార్కి ఇట్లా నీళ్లు పోస్తుంది. ఒక పాట ఉండేది బాబా గారిది, అది అభిషేకం చేస్తుంటే నీ శిరస్సు శివలింగం అయిపోయింది అని. క్లియర్గా నేను అది పాడుకుంటుంటే ఎలా ఉన్నావు నాకు అది సీన్ అంతా చూపించేశారు. చూపించేశారు. మా నాన్నగారేమో అది చెరువులో ఎత్త కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. మేము వచ్చేసరికి టెంట్లన్నీ ఎగిరిపోయినాయి. టెంట్లు ఎగిరిపోయి నీకు భోజనం చేయడానికి లేదు. అయితే వాళ్ళు ఏం చేశారు, జైన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మాకు, మీరు ప్రోగ్రామ్ చేసుకోండి, ఆశ్రమంలో భోజనాలు చేసుకోండి, మీరు ప్రోగ్రామ్ చేసుకోండి. నైట్ మొత్తం 12-1 గంట దాకా సార్తో మంచిగా ఎంజాయ్, పాటలు డ్యాన్స్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా మంచిగా అయిపోయింది. అయితే మేము రాయపూర్ వచ్చిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత మా నాన్నగారు గబగబా లేసేసి స్టేజ్ మీదకి వెళ్ళి మెడలో తుండు తీసేసి కాళ్ళకి దండం పెట్టేసి వచ్చేసారు. అమ్మ నాన్న చూడు స్టేజ్ మీదకి వెళ్ళి సార్కి నమస్కారం పెట్టి వచ్చారంటే, మీ నాన్న ఎప్పుడు వెళ్ళాలి సార్ దగ్గరికి అంటే, కాదమ్మా వెళ్ళారు అంటే, వెళ్ళామంటే మాట్లాడలేదు మా నాన్నగారు. ఏం నాన్న నమస్కారం పెట్టారు మీకు ఏమనిపించింది అంటే చెప్పలేదు. 4-5 సార్లు అడిగిన తర్వాత చెప్పారు. ఇంత తుఫాన్లో ఇలా వానలో తడుస్తుంటే ఒకళ్ళకి తల తడవలేదు, ఒకళ్ళకి ఒక్క తుమ్ము రాలేదు అంటే ఆయన ఎంత పవర్ఫుల్, ఆయన దగ్గర ఎంత మహత్యం ఉంటే ఇంతమందిని ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమీ జరగకుండా వచ్చామని నాకు ఆయన రాముల వారు దర్శించుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అట్లాంటివి చాలా లైఫ్లో మన జీవితాలు మనం మార్చుకుంటానికి, మన కర్మలు కడుక్కోవడానికి గురువుగారు చెప్పకుండానే మనం చేయవచ్చుకుని ఏది
ఇది కష్టము, ఈ కష్టం దాటేసిన తర్వాత అరే నేను ఇంత కష్టాన్ని దాటానా. ఒక గురువుని నమ్ముకుంటే అరిచేతిలో పెట్టుకుని ఎలా నడిపిస్తారో, 20 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక్క బిజినెస్ చేయకుండా పిల్లల్ని చదివించుకుంటా అన్ని సిచ్యువేషన్లు దాటుకుంటా వచ్చామా అంటే అది ఆయన నడిపించడమే, మనం నడవటం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీకు ధ్యానం ఎలా పరిచయం అయిన దగ్గర నుండి మీ ఆధ్యాత్మిక ప్రయాణం, ముఖ్యంగా గురువు పట్ల మీకున్న విశ్వాసం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీలో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. మరి ధ్యానం అంటే నమ్మకుండా, గురువుని కూడా నమ్మకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ గురువుని విశ్వసించిన తర్వాత వస్తున్న ప్రతి ప్రాబ్లమ్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఎలా అధిగమించారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.